ప్రెగ్నెన్సీ గురించి 10 మిత్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఒట్టి ఆడవాళ్లే కారణం కాదు. ఆడవాళ్ళు 50%, మగవాళ్ళు 50% కారణం. పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. లేదు, పీరియడ్స్ రెగ్యులర్ గా లేకపోయినా రెగ్యులర్ గా ఉన్న ప్రెగ్నెన్సీ వస్తుందని గ్యారెంటీ లేదు. కాంట్రసెప్టివ్స్ వాడితే పర్మనెంట్ గా ప్రెగ్నెన్సీ రాదు. కాదు, ప్రెగ్నెన్సీ వస్తుంది. కాంట్రసెప్టివ్ వాడిన 1 మంత్ కి మీరు ట్రై చేయొచ్చు. ఏజ్ పెరిగే కొద్దీ ఒట్టి ఆడవాళ్ళలోనే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. లేదు, ఏజ్ పెరిగే కొద్దీ ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరిలో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. ఒక అబ్బాయో అమ్మాయో ఉంటే నెక్స్ట్ టైం ఇన్ఫర్టిలిటీ రాదు అనేది మనం చెప్పలేము. నెక్స్ట్ టైం కూడా ఇన్ఫెక్షన్స్ వల్ల, సర్జరీస్ వల్ల, ట్యూబల్ బ్లాకేజ్ వల్ల ఇన్ఫర్టిలిటీ రావచ్చు. ఫ్రీక్వెంట్ గా హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. లేదు, ఫ్రీక్వెంట్ గా హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే స్పర్మ్ వాల్యూమ్ తగ్గుతుంది, కౌంట్ బానే ఉంటుంది. పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ తప్పు. పీసీఓడి ఉంటే చిన్న చిన్న మార్పుల వల్ల ప్రెగ్నెన్సీ రావచ్చు. ఇన్ఫర్టిలిటీ ప్రీవియస్ గా ఉన్న అబార్షన్స్ వల్ల వస్తున్నాయి. లేదు, ప్రీవియస్ గా అబార్షన్స్ మెడిసిన్స్ తీసుకుని క్లియర్ చేసుకుంటే ఇన్ఫర్టిలిటీ మోస్ట్లీ రాదు. సర్జరీ చేస్తేనే ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా ఉన్నాయి, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందని చాలా మంది నమ్ముతారు. కానీ 20 to 25% కేసెస్ లో రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా ఉన్నా కానీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ రావచ్చు. స్ట్రెస్ పడితే ఇన్ఫర్టిలిటీ వచ్చేస్తుంది. తప్పు. స్ట్రెస్ ఒకటే ఇన్ఫర్టిలిటీ కాజ్ చేయదు. స్ట్రెస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ బట్ నాట్ ద ఓన్లీ ఫ్యాక్టర్. థ్యాంక్ యూ.